ఏటి ఒడ్డున నీటి పూలు 5వ భాగం. 4వ భాగంలో పద్మ గురించి చారు చాలా బాధపడుతుంది. శ్రీదేవికి ఉత్తరం రాస్తుంది. భగవతి స్నేహితురాలు సీత అన్నయ్యతో తిరగడం చూసి చారుమతి మందలిస్తుంది. గోపాల్ని పెళ్లి చేసుకోమంటే భగవతి నిరాకరిస్తుంది. మాలతిని గోపాల్ శారదమ్మ ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. శాంతమ్మ చాలా సంబరపడుతుంది. కథ కొనసాగుతుంది. పద్మ అంటూ ఏడాది పిల్లవాడిని చంకనెత్తుకొని ప్రవేశించిన శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయింది పద్మ. ఏమిటలా చూస్తున్నావు కొత్తదానిలా? నేనే శ్రీదేవిని అంటూ దగ్గరికి వచ్చి, ఇది గోరా మీ అత్త అంటూ పిల్లవాడిని పద్మ చేతికి అందించింది శ్రీదేవి. బొద్దుగా ముద్దొస్తూ ఉన్నాడు బాబు. వాడు పద్మను చూడగానే మధురంగా నవ్వాడు. పద్మ ప్రేమగా దగ్గరికి తీసుకుని 2 బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వరలక్ష్మి ఇన్నాళ్లకి కూతురు పెదవుల మీద నవ్వు చూసి ఒక్కసారి నిట్టూర్చింది. ఎప్పుడొచ్చావమ్మా శ్రీదేవి? నిల్చునే ఉన్నావు, కూర్చో అంటూ కుర్చీ చూపింది ఆవిడ. ఎక్కడండి, పద్మ నన్ను మర్చిపోయినట్టుంది, లోపలికి రమ్మనలేదు, కూర్చోమనలేదు అని సన్నగా నవ్వుతో కుర్చీ మీద కూర్చుంటూ అంది శ్రీదేవి. అదేమిటోనమ్మా ఇలా స్తబ్దుగా తయారైంది. జడ వేసుకోవడానికి, చీర మార్చుకోవడానికి కూడా నేను పోరవలసి వస్తుంది అంది వరలక్ష్మి బాధపడుతూ. శ్రీదేవి కూడా ఆ మాటలు విని బాధపడింది. ఎప్పుడొచ్చావు? మీ వారొచ్చారా అంది వరలక్ష్మి ప్రసంగం మారుస్తూ. ఈరోజు ఉదయమే వచ్చాను. సంక్రాంతి పండగ ఇంకా 10 రోజులు ఉంది కదా, మా వారికి ఇన్నాళ్ళు సెలవు దొరకదు. పండగ ముందు రోజు వస్తారు. పద్మ పిల్లవాడిని ఆడిస్తూ ఒక పక్క నుంచి వీళ్ల మాటలు వింటూ కూర్చుంది. పిన్నిగారు, రాత్రికి వంట చేసేశారా అంది శ్రీదేవి. లేదమ్మా, ఇప్పుడే మొదలు పెడదాం అనుకుంటున్నాను. అయితే గుప్పెడు బియ్యం ఎక్కువ పోయండి, నేను ఈ రాత్రి ఇక్కడే ఉండిపోతాను. బాబుకి పాలు సీసాలు తెచ్చాను, అవి వాడికి పట్టిస్తాను. బాబుకి పాలివ్వు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలటమ్మా. ఆ మాత్రం మా ఇంట్లో తీసుకోకూడదా అంది నొచ్చుకుంటూ వరలక్ష్మి. మీ ఇంట్లో తీసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. తీరా రాత్రి ఇక్కడ పాలు దొరుకుతాయో లేదో అని తెచ్చాను. మీరు వేరే భావించకండి అంది శ్రీదేవి సర్ది చెప్తూ. వరలక్ష్మి వంటింట్లోకి వెళ్తుంటే బయట నుంచి నారాయణరావు గారు వచ్చారు. శ్రీదేవి లేచి నమస్కరించింది. శ్రీదేవిని పలకరించి పద్మ చేతిలో ఉన్న బాబుని తీసుకున్నారు నారాయణరావు గారు. వాడు కొత్త మనిషిని చూస్తే నవ్వుతాడు. వాడి చిలిపి నవ్వులు చూసి అందరూ తెగ సంబరపడతారు. బాబుని ఎత్తుకొని పైకి గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ, మీ బాబు బాగున్నాడమ్మా, ఏం పేరు అన్నారు సంతోషంగా నారాయణరావు గారు. బాబు పేరు అమర్. మా వాడు బాగున్నాడని మీరొక్కరు మెచ్చుకున్నారండి. అందరూ నల్లవాడు నల్లవాడు అంటారు అంది శ్రీదేవి. రంగులో ఏముందమ్మా, మనసుకి ఉందు రంగు. ఎర్రగా ఉన్నాడు అబ్బాయిని మోసపోయి మా పద్మనిస్తే మా అల్లుడు ఏం చేశాడు? బంగారం లాంటి పిల్లను కర్కోటకుల చేతుల్లో పడేశాం. ఎలా అయిపోయిందో చూసావా? ఆయన కళ్ళల్లో కోపం, వెంటనే దుఃఖం తొణికిసలాడుతున్నాయి. తండ్రి కూతురు పిల్లవాడితో ఆడుకుంటూ ఉంటే శ్రీదేవి వంటింట్లోకి వెళ్ళింది. పిన్నిగారు, కూర ఇవ్వండి, నేను తరుగుతాను అంటూ. ఇంతోటి వంటకి నువ్వు సాయం కూడా ఎందుకమ్మా? వాకిట్లో పద్మ నువ్వు కబుర్లు చెప్పుకోండి అంది వరలక్ష్మి బియ్యం గిన్నెలో పోసి కడుగుతూ. పద్మ బాబుతో ఆడుకుంటోంది. నేను మీ దగ్గర కూర్చుందామని వచ్చానంది శ్రీదేవి. శ్రీదేవి తనతో మాట్లాడాలని వచ్చిందని గ్రహించింది వరలక్ష్మి. గిన్నెలో నీళ్లు పోసి బంగాళాదుంపలు కత్తిపీట ఇచ్చింది శ్రీదేవికి. బంగాళాదుంపలు చెక్కు తీసి నీళ్లలో కడిగి చిన్న చిన్న ముక్కలు తరుగుతూ కూర్చుంది శ్రీదేవి. పద్మ సంగతి ఏమిటి పిన్నిగారు? అంత ఆరోగ్యమైన మనిషి అలా పుల్లలా ఎలా అయిపోయింది? దేనికి బెంగ అంది శ్రీదేవి. బెంగ కాక ఏముందమ్మా, కాపురం అలా అయ్యాక దాన్ని తలుచుకుని వాళ్ళ నాన్నగారు నేను కూడా కుంగిపోతున్నాం అంటూ వరలక్ష్మి ఒకటొకటిగా కూతురు కాపురాన్ని గురించిన సంగతులన్నీ చెప్పింది. బలవంత పెట్టి బ్రతిమాలగా ఈ సంగతులన్నీ చెప్పిందమ్మా. ఈ 2 ఏళ్ళు ఒక్క ముక్క రాయలేదు మాకు. అన్నీ తానే కడుపులో పెట్టుకుని కుమిలిపోయింది. ఎంత బాధపడిందో ఏమో అది. మద్రాస్ పేరు చెప్తే వణికిపోతోంది. ఇంకా అక్కడికి వెళ్ళనంటుంది. వరలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెంగుతో తుడుచుకుంటూ కూర్చుందామే. శ్రీదేవి మౌనంగా జాలి చూపడం తప్ప ఏమీ చేయలేకపోయింది. అటు అత్తగారు కానీ ఇటు భర్త కానీ ఎవరో ఒకరు మంచివారైతే పద్మ కావాలి అనుకుంటే వాళ్ళున్నారు. పద్మ కాపురానికి పర్వాలేదు, కొన్నాళ్లలో అన్నీ చక్కబడతాయి అని చెప్పవచ్చు. కానీ ఇద్దరిలోనూ ఎవరూ దయగలవారు కాకపోతే పద్మ కాపురానికి ఎలాంటి భరోసా ఉంది? పద్మకి జరిగిన అన్యాయం తలుచుకున్న శ్రీదేవికి కోపం వచ్చింది. వరలక్ష్మి గారిని కూర్చోమని తనే కొబ్బరికాయ పచ్చడి చేసి బంగాళాదుంపలు వేయించింది. ఇన్నాళ్ల దాకా గుండెల్లో బరువుగా ఉన్న కూతురి కథ ఈరోజు ఈ అమ్మాయితో హృదయం విప్పి చెప్పుకోగానే వరలక్ష్మికి చాలా భారం తగ్గినట్లయింది.
బాబుకి పాలు పట్టి పడుకోబెట్టి అందరూ భోజనాలు చేశారు. భోజనాల దగ్గర హైదరాబాద్ విశేషాలు వింతలు చెప్పింది శ్రీదేవి. రాత్రి పద్మ గదిలో మంచం మీద బాబును పడుకోబెట్టి స్నేహితురాళ్ళిద్దరూ చాపలు వేసుకొని కింద పడుకున్నారు. చాలాసేపు మౌనంగా గడిచిపోయింది. కానీ ఇద్దరికీ తెలుసు ఎవ్వరూ నిద్రపోలేదని. నిద్రపోయినట్లు నటిస్తున్నారు అనిను. చివరికి శ్రీదేవి అంది, పద్మ, నేను కాకినాడ ఎందుకు వచ్చానో తెలుసా? చారుమతి నీ విషయమంతా ఉత్తరంలో రాసింది చాలా రోజుల కిందటే. అప్పటి నుంచి నీ దగ్గరికి రావాలని ఒకటే తహతహ. ఇప్పటికీ రాగలిగాను. పద్మము అని ఊరుకుంది. అమ్మ నాకంతా చెప్పారు. నీ కథ విన్న దగ్గర నుంచి నా గుండెలు మండిపోతున్నాయి. పెళ్ళి అనగానే ఎన్ని కలలు కంటాం, భావి జీవితాన్ని ఎన్ని రంగుల్లో ఊహించుకుంటాం. అన్నీ నీకు నిరాశలుగా మారిపోయాయి. అయినా మీ అత్తగారిని కాదు అనవలసింది, తప్పంతా మీ ఆయనది. ఆయన్ని అంటున్నానని కోపగించుకోకు. మరీ అంత చవటేమిటి మాధవరావు? నువ్వు ఏ మాట అన్నా ఎవరినన్నా నాకు కోపం రాదు, ఏడుపు రాదు అంది పద్మ. నేను ఒక మాట అడుగుతాను, చెబుతావా పద్మ? నువ్వు మీ ఆయన్ని మార్చడానికి ఏమైనా ప్రయత్నించావా? అన్నీ అయ్యాయి దేవి. అయినా వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నన్ని రోజులు మారరు. అమ్మ తప్ప ఇంకో మనిషి అవసరం లేదు. మీ అత్తగారు కొడుక్కి పెళ్ళి ఎందుకు చేసినట్టు? కొడుకుని కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, చదువు చెప్పించాను, పెళ్లి చేశాను అని తను కొడుక్కి చేసిన ఉపకారాలన్నీ వల్లించుకునేందుకు. ఆవిడ కొడుక్కి పెళ్ళి మాట్లాడని మానుతో చేయవలసింది, హృదయం ఉన్న మనిషితో కాదు. కానీ ఎన్నాళ్ళు మీ ఇద్దరు వేరుగా ఉంటారు? బహుశా జీవితాంతం వరకు. పద్మ గొంతుకలో అంతులేని నిరాశ. నీ జీవితం ఇలా చీకటిగా అడవి కాచిన వెన్నెల్లా గడిచిపోవడం నేను సహించలేను, శ్రీదేవి ఉద్రేకంగా అంది. పద్మ నవ్వింది. మరేం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలి పద్మ. నువ్వు మాధవరావును వదిలేసి ఇంకెవరినైనా పెళ్లి చేసుకో, ఆవేశంగా అంది శ్రీదేవి. ఇవన్నీ వట్టి మాటలు దేవి. మొదటిసారి పెళ్లి కావడానికి ఆడపిల్లలకి ఎంతో కష్టమైపోతూ ఉంది. ఇంకా ఒకసారి పెళ్ళై 2 ఏళ్ళు కాపురం చేసిన నన్నెవరు చేసుకుంటారు? నీలాంటి అందగత్తిని చేసుకోవడానికి 1,000,000 మంది ముందుకొస్తారు. అంతా నీ భ్రమ. అలా వచ్చినా నేను చేసుకోను. ఎందుకు చేసుకోవు? అర్థం కానట్టు అడిగింది శ్రీదేవి. ఈ పెళ్ళి ఇంత బాగా అయింది. ఈ మొగుడుతో ఇంత చక్కగా సంసారం చేశాను. నాకిప్పుడు పెళ్ళి అన్నా మొగుడన్నా వెగటు పుట్టింది. నా జీవితాన్ని ఇలా వెళ్ళనియ్యి. అలా జీవితాన్ని అసహించుకోకు పద్మ. ఏ గొడవైనా కాలగతిలో మానిపోతుంది. కొన్నాళ్ళు గడిచేసరికి నువ్వు ఈ చేదు జీవితాన్ని మర్చిపోయి నూతన జీవితాన్ని ఆశిస్తావు అంది శ్రీదేవి. నువ్వు పిచ్చిదానివి, అందరినీ ఉద్ధరించాలనుకుంటావు అంది పద్మ అటు తిరిగి పడుకుంటూ. అవును, నా స్నేహితురాలు సుఖంగా లేదని తెలిస్తే నేను సుఖంగా జీవించలేను అంది శ్రీదేవి. పద్మని గురించి ఆలోచిస్తున్న శ్రీదేవికి చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. పొద్దున్నే ఇంటికి ప్రయాణమైంది. ఇల్లంతా సందడిగా తిరుగుతూ ఎండిపోయిన వారి హృదయాలను రంజింపచేస్తూ తీయటి నవ్వులు ఒరకబోస్తున్న చిన్ని అమర్ని వదలాలనిపించడం లేదు పద్మకి. పద్మ తల్లికి తండ్రికి కూడా తాను కాకినాడలో ఉన్నన్ని రోజులు తరచూ పద్మ ఇంటికి వస్తూ ఉంటానని మాట ఇచ్చి బయలుదేరింది శ్రీదేవి. రిక్షా వచ్చింది. వెళ్తున్నాను పద్మ, ఇవాళ సాయంత్రం మా ఇంటికి రా. చారుకి కూడా కబురు పంపుతాను. కొంతసేపు ముగ్గురం హాయిగా గడపొచ్చు అంది శ్రీదేవి. పద్మ తటపటాయించింది. మద్రాసు నుంచి వచ్చాక పద్మ ఇల్లు కదిలి బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్తే ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో అని భయం. రాను అని చెప్పబోతున్న పద్మ జవాబును ఆపుతూ నారాయణరావు గారే అన్నారు, పద్మని తప్పక మీ ఇంటికి పంపుతానమ్మా, 5 గంటలకు వస్తుంది అని. శ్రీదేవి రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది. సాయంత్రం 4 గంటలకి శ్రీదేవి కబురందిన చారుమతి ఆమె ఇంటికి వచ్చింది. అమర్ని చూసి చారుమతి కూడా మురిసిపోయింది. వాడిని ఎత్తుకొని ముద్దులు కురిపించింది. శీతాకాలం పొద్దు 4 గంటలకే ఎండ తగ్గిపోతుంది. చారుమతి శ్రీదేవి పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ఇంకా పద్మ రాలేదా? వస్తుందని రాసావు చీటీలో అంది చారుమతి కూర్చుంటూ. పద్మ 5 గంటలకు వస్తుంది. నీతో ముందు ఏకాంతంగా మాట్లాడొచ్చునని 4ంటికే రమ్మన్నాను. అంత ఏకాంతంగా మాట్లాడవలసిందేమిటి అంది చారుమతి కళ్ళు చిట్లించి చూస్తూ. మన పద్మ విషయమే. నిన్న రాత్రి వాళ్ళ అమ్మగారు నాకు పద్మ కథంతా చెప్పారు. పద్మతో కూడా మాట్లాడాను నేను అంది శ్రీదేవి బాబుని ఒడిలోకి తీసుకుంటూ. నువ్వు పెళ్ళి అయిన దానివి, అర్థం చేసుకోగలవని పద్మకథ చెప్పి ఉంటారు. ఇంతకీ ఏమిటి సంగతి అంది కుతూహలంగా చారుమతి. వరలక్ష్మి గారు చెప్పిన కథ అంతా తిరిగి చెప్పింది శ్రీదేవి. విని ఎంతో బాధపడింది చారుమతి. పెళ్ళి కాని తనకి పెళ్ళి అయిన పద్మకి జీవితంలో భేదం లేదు. పద్మకి ఒక చేదు అనుభవం మాత్రం మిగిలిపోయింది. అంటే కాపురం వదిలేసి వచ్చిందంటావా పద్మ అంది చారుమతి. అది కాపురమా చారు? అతను పద్మని పెళ్ళెందుకు చేసుకున్నాడో అర్థం కావటం లేదు. అతనికి విడాకులు ఇచ్చేసి తిరిగి పెళ్లి చేసుకోమంటున్నాను నేను. ఆడపిల్లకి పెళ్లి కావటం, సరియైన వరుడు దొరకటం ఎంత కష్టమో స్వానుభవం మీద తెలుసును చారుమతికి.
మొదటిసారికే దిక్కు లేకపోతే రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు సిద్ధపడతారు దేవి అంది చారుమతి సందేహంగా. సహృదయులైన యువకులు మన సంఘంలో ఉండకపోరు చారు. అయితే మనం కొంచెం ప్రయత్నించి వెదకాలి అంది శ్రీదేవి. చారుమతి మౌనంగా ఊరుకుంది. నాకే ఒక అన్న ఉంటే ఈ ఇబ్బంది లేకపోవును కదా అని ఆలోచిస్తున్నాను. నచ్చ చెప్పి ఒప్పించి పద్మని పెళ్లాడేటట్లు చూద్దును అంది శ్రీదేవి తిరిగి. చారుమతికి వెంటనే శంకరం జ్ఞాపకానికి వచ్చాడు. శంకరానికి పద్మ అంటే ఇష్టమే. ఎన్నోసార్లు పద్మ అందాన్ని పొగిడేవాడు. నీకు అన్న లేకపోతేనేం, నాకు అన్న ఉన్నాడుగా, అడుగుతాను అంది చారుమతి. ఆనందంతో ఎగిరి గంతు వేసినంత పనిచేసింది శ్రీదేవి. శంకరం మాట నాకు జ్ఞాపకమే రాలేదు చారు. నువ్వు తప్పక శంకరాన్ని అడుగు. చిన్నప్పటి నుంచి తెలిసినది. చెల్లెలు ప్రాణమిత్రురాలు కనుక పద్మ కథ విని హృదయం కరిగి పెళ్లి చేసుకోవచ్చు అంది. సరే, వాడు రాని అడుగుతాను. ఉత్తరాలలో రాస్తే ఇలాంటి పనులు జరగవు అంది చారుమతి. శంకరం ఎప్పుడొస్తాడు అడిగింది చారుమతి. 2 నెలలు సెలవు తీసుకుని సంవత్సరానికి వస్తాడట. మార్చిలో రావచ్చు. ఈ 2 నెలల్లో అక్కడ బోల్డు పని ఉంది. ఏమిటంత పని? భగవతి పెళ్లిని గురించి తొందర. భగవతికి మంచి సంబంధం చూసి వాడు ఉండగానే పెళ్లి చేసేయాలని ఊహ. అదేమిటి, నీకు మాలతికి పెళ్ళిళ్ళు కాకుండానే చిన్నదానికి చేసేస్తారా? శ్రీదేవి ఆశ్చర్యంగా అడిగింది. మాలతికి సంబంధం నిశ్చయమైపోయింది. మా అత్త కొడుకు గోపాల్ ఇక్కడ రైల్వేలో పనిచేస్తున్నాడు. నా సంగతి తర్వాత చూసుకోవచ్చు. భగవతికి తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది అంది చారుమతి. నీ పెళ్లి కాకుండా భగవతి పెళ్లి చేయడం నాకేం నచ్చలేదు అంది శ్రీదేవి. 1-2 సంబంధాలు చూశాం. నచ్చలేదు అంటే మాకు నచ్చక కాదు, వాళ్ళకి చాలా కట్నం ఆశ ఉంది. ఒకరు 5,000, ఒకరు 3,000 కట్నము లాంఛనాలు ఇవ్వమని కోరారు. వాళ్లతో మేం తూగలేం. భగవతికి మాత్రం మంచి ఉద్యోగస్తున్నే చేసుకోవాలని ఉంది. శ్రీదేవి వింటూ ఊరుకుంది. మా బావగారిని, అదే భానక్క భర్తను చూశావుగా, ఆయనే పాపం తిరిగి అవస్థపడుతున్నారు. శంకరం వచ్చేలోగా ఏదో ఒకటి స్థిరపరిచేస్తే వాడు ఉండగానే పెళ్లి చేసేయొచ్చు. మళ్ళీ వాడు అంత దూరం నుంచి ఎక్కడ రాగలడు? భగవతి పెళ్ళి, మాలతి పెళ్ళి ఒకేసారి చేసేస్తారా? ఖర్చు కూడా కలిసి వస్తుంది అంది శ్రీదేవి. ఏమో, నా పెళ్ళి అయితే కానీ మాలతి పెళ్లి చేసుకోదట. నా కోసం ఆగవద్దని చెప్తున్నాను నేను. పోనీలే, మాలతికైనా అక్కని గురించి దిగులుంది. శ్రీదేవి చారుమతి మాట్లాడుకుంటూ ఉండగా పద్మ వచ్చింది. ఎన్నాళ్ల తరువాతో ముగ్గురు వారికిష్టమైన మామిడి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకోవడం సంతోషాన్ని కలిగించింది. పద్మ ఎదురుగా పెళ్ళిళ్ళ విషయాలు, కుటుంబ విషయాలు మాట్లాడకూడదనుకున్నారు శ్రీదేవి, చారుమతి. కాసేపు పుస్తకాలను గురించి, సినిమాలను గురించి మాట్లాడుకున్నారు. పరిగెడుతూ పడుతూ లేస్తూ తిరుగుతున్న అమర్తో ఆడుకున్నారు కొంతసేపు. ఇంతలో శ్రీదేవి లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చి చారుమతి చేతిలో పెట్టి, ఇందులోది ఒకటి పాడు అంది. చారుమతి ఆ పుస్తకాన్ని అందుకుంది. అది శ్రీదేవికి తను పెళ్లిలో ఇచ్చిన కానుక. అది చూస్తూ, ఈ పుస్తకం ఇక్కడే మర్చిపోయావా అంది. ఇక్కడ మర్చిపోతానా? అది నాతో పాటు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అంది శ్రీదేవి. చారుమతి బసవరాజు అప్పారావు గారి గేయం పాడింది. కొత్త పాటలు ఏమీ నేర్చుకోలేదా? ఏదైనా కొత్తది పాడు అంది పద్మ. చారుమతి తను గోపాల్ దగ్గర నేర్చుకున్న పాట పాడింది. ఈ పాట రేడియోలో వస్తుంటుంది, నాకు చాలా ఇష్టం అంది శ్రీదేవి. చీకటి పడగానే ఇళ్లకు వెళ్ళిపోవడానికి పద్మ, చారుమతి లేచారు. పద్మ రిక్షా కట్టించుకొని రామారావుపేట వెళ్ళిపోయింది. చారుమతి నడిచే ఇంటికి బయలుదేరింది. దారి పొడుగునా ప్రతి ఇంటి ముందర నీళ్లు చల్లి ముగ్గులు తీరుస్తున్నారు ఆడవాళ్లు. రకరకాలైన ఆ ముగ్గులు చూసుకుంటూ మెల్లిగా నడుస్తూ ఇల్లు చేరింది చారుమతి. శ్రీదేవి సంక్రాంతి పండగ వెళ్లేదాకా కాకినాడలోనే ఉంది. పండగ ముందు రోజు ఆమె భర్త వచ్చాడు. ప్రతిరోజు పద్మను కలుసుకుని కొన్ని గంటలు గడిపేది శ్రీదేవి. పద్మలో రెండవసారి వివాహేచ్ఛ కలగజేయాలని శ్రీదేవి ఆశయం. పద్మలో కొత్త ఆశలు చిగురించాయి. భోగినాడు కొడుక్కి భోగిపళ్ళు పోసి పేరంటానికి అందరినీ పిలిచింది శ్రీదేవి. ఆ రోజు మాలతి ఒక చక్కటి బేబీ సెట్ తెచ్చి అమర్కి ఇచ్చింది. శ్రీదేవి పుచ్చుకోవడానికి అడ్డు చెప్తే, ఆ రోజు నా కోసం ఎస్ఎల్సి పుస్తకాలు పంపితే నేను వద్దన్నానా? నీ వల్లే ఆ పరీక్ష పాస్ అయ్యాను. ఇవాళ నా ఆనందం కొద్దీ బాబుకి చిన్న కానుకిస్తే వద్దంటున్నావా అక్క అంది. బదులు తీర్చేసుకుంటున్నావా అంటూ నవ్వింది శ్రీదేవి. పండగ వెళ్ళగానే హైదరాబాద్ వెళ్ళిపోయారు శ్రీదేవి భర్త. శంకరం 2 నెలలు సెలవు తీసుకుని మార్చి 15వ తారీఖున కాకినాడ వచ్చాడు. శంకరాన్ని కలుసుకోవడానికి ఇంటిల్లిపాది స్టేషన్కి వెళ్ళారు. శంకరం తల్లిని, చెల్లెళ్ళని, అక్కని చూడగానే కౌగిలించుకున్నంత పనిచేశాడు. స్టేషన్లోనే తల్లికి, శారదమ్మకి వంగి నమస్కారం చేశాడు. ఇతను గోపాల్ అని గోపాల్ని పరిచయం చేసింది చారుమతి.
గోపాల్తో ఆప్యాయంగా కరచాలనం చేసి నీ గురించి అంతా ముందుగానే తెలుసునులే అన్నాడు శంకరం. ఇంతలో దూరంగా నవ్వుతూ నిల్చున్న రామారావు గారిని చూసి మీరు వచ్చారా మాస్టారు అంటూ నమస్కారం చేశాడు. ఇంకా మాస్టారు అంటావేమిటి, బావగారు అను అంది మాలతి. శంకరం నవ్వుతూ బావగారు అంటూ దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకున్నాడు. పదవోయి బావమర్ది, నువ్వు చూస్తే స్టేషన్లోనే రోజంతా గడిపేసేటట్టున్నావు అంటూ చనువుగా శంకరం వీపు మీద చరిచారు రామారావు గారు. అందరూ రిక్షా కట్టించుకొని ఇల్లు చేరారు. శాంతమ్మ రాత్రి కొడుకు కోసం పాయసం చేసి విందు చేసింది. శాంతమ్మ శారదమ్మ వడ్డిస్తుంటే రామారావు గారు పిల్లలు వంటిల్లంతా నిండుగా కూర్చొని భోజనం చేశారు. భోజనాల దగ్గర శంకరం తను వెళ్ళిపోయాక ఇంట్లో జరిగిన మార్పులు, భానుమతి పెళ్ళి, మా అమ్మ చనిపోవడం అన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఇంటి సంగతులు అలా ఉంచు, నీకు ఈ ఉద్యోగం ఎలా దొరికిందో చెప్పు అన్నారు రామారావు గారు. శంకరం తన కథ చెప్పాడు. ఆ రోజు మీ దగ్గర 20 రూపాయలు, నావి 2 జతల బట్టలు దుప్పట్లు తీసుకుని వెళ్ళిపోయానా? రాత్రి తిన్నగా స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఉన్న రైల్లో ఎక్కి కూర్చున్నాను. అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. అసలు నాకు గమ్యమే తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అన్నవి ప్రశ్నలుగానే ఉండిపోయాయి నాకు. నేను ఎక్కిన రైలు సామర్లకోటలో ఆగిపోయింది. అక్కడ కనుక్కుంటే వాల్తేరు విజయవాడ ప్యాసింజర్ ఒకటి అప్పుడు వస్తుందని తెలిసింది. నేను విజయవాడకి టికెట్ కొని ఆ రైల్లో ఎక్కాను. రాత్రి ప్రయాణం. ప్రయాణికులంతా నిద్రపోతున్నారు. నేను మాత్రం కిటికీ దగ్గర కూర్చొని ముందు దారిని గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్తారు? ఆ ఎదురుగుండా కిటికీ దగ్గర కూర్చుని ఆయన ప్రశ్నించాడు. అతను మంచి బట్టలు వేసుకుని పెద్ద ఉద్యోగస్తుడిలాగే ఉన్నాడు. నేను ఆయన వైపు తిరిగి విజయవాడ అని చెప్పి మళ్ళీ కిటికీలో నుంచి చూస్తూ కూర్చున్నాను. అతను ఇంకేం మాట్లాడలేదు. నాకే కాసేపు ఉన్నాక తోచింది నలుగురితో మాట్లాడి 4 విషయాలు తెలుసుకుంటే మంచిదని. ఆయన వైపు తిరిగి అడిగాను, మీరెక్కడ పనిచేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్లో మైన్స్లో అన్నారాయన. నాకు నిరాశ కలిగింది. నా గ్రూపు సైన్స్ కాదు, నేను చదివింది ఇంజనీరింగ్ కాదు, మైన్స్లో పని దొరకడానికి. మళ్ళీ మౌనంగా కూర్చున్నాను. మీరేం చేస్తున్నారు ఆయన అడిగాడు. చిన్నవాడిన నన్ను కూడా మన్నించి మీరు అనడం ఆయన సంస్కారవంతుడని తెలుపుతూ ఉంది. నేనేం పనిచేయడం లేదండి, BA పాస్ అయి ఊరికనే ఉన్నాను. ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండును అన్నాను. BAలో ఏ గ్రూప్ తీసుకున్నారు అన్నాడు అతను. లెక్కల గ్రూపు. అతను మళ్ళీ మాట్లాడకుండా కూర్చున్నాడు. నేను మీకంటే చిన్నవాణ్ణి, నన్ను మీరు అని సంబోధించకండి. మీరు నాకేదైనా సహాయం చేస్తే కృతజ్ఞుణ్ణి. నాకు ఉద్యోగం లేక మా సంసార ఆర్థిక పరిస్థితులేం బాగాలేవు అంటూ నాన్నగారు పోవడం, మన అప్పులు అన్నీ చెప్పాను. అన్నీ విని ఆయన చివరికి ఇలా అన్నారు, నీకు మా డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం ఇప్పించగలను, కానీ అది చెయ్యటానికి నువ్వు సిద్ధపడాలి అన్నారు. ఏమీ లేనివాడికి ఎక్కడైతేనేం ఏదైతేనేం ఒక ఉద్యోగం అంటూ ఉంటే చాలు అన్నాను ఆత్రంగా. ముందర అన్నీ సావకాశంగా విని ఒక నిశ్చయానికి రా. నేను డ్రిల్లింగ్ డివిజన్లో నీకు పని ఇప్పించగలను. అక్కడ నీకు మెషిన్స్ అవి ఎలా నడపాలో నేర్పుతారు. క్రమంగా నువ్వు నేర్చుకుని నీ అంతట నువ్వే నడపగలవు. పని రోజుకి ఇంత అని డబ్బిస్తారు. అంటే నెలకి ఇంత అని జీతం ఇవ్వరు. ఎన్ని రోజులు పనిచేసావో అన్ని రోజులకి డబ్బు దొరుకుతుంది. అంటే కూలీలలాగానా అన్నాను నేను చిన్నపుచ్చుకుంటూ. నువ్వు ఏమైనా అనుకో, కానీ 1 ఏడాదిలో నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా అయిపోవచ్చు. నెలకి 300 దాకా వస్తాయి. నేను మనస్సులో ఆలోచించుకున్నాను. 1 ఏడాది కష్టపడితే తర్వాత మంచి జీతం తీసుకోవచ్చును. ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకుని తిరగనవసరం లేదు. సరే, నాకు ఆ ఉద్యోగం ఇప్పించండి అన్నాను. నాతో రా అన్నారాయన. ఎక్కడికి? నేను మధ్యప్రదేశ్లో బిజోరి అనే చోట పనిచేస్తున్నాను. అక్కడికే తీసుకువెళ్తాను. కానీ నా దగ్గర అంత దూరం రావడానికి డబ్బు లేదండి. నేను ఇంటి నుంచి తెచ్చింది 20 రూపాయలు. టికెట్లు కొనగా చాలా తక్కువ మిగిలింది అన్నాను సిగ్గుపడుతూ. డబ్బు నేను సర్దుతానులే, మళ్ళీ నీకు సొమ్ము సమకూరాక తీర్చేయవచ్చు అన్నారాయన. అలా భాస్కర్ రెడ్డి గారితో మధ్యప్రదేశ్ వెళ్ళాను. ఇంకా చెప్పడానికి ఏముంది? రోజువారీ జీతం మీద ఏడాది కష్టపడిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి సెలక్షన్ వచ్చింది అన్నాడు శంకరం తన కథ ముగిస్తూ. ఆ భగవంతుడే ఆ భాస్కర్ రెడ్డి రూపంలో నీకు కనిపించాడు. ఆయన సహాయం చేసి ఉండకపోతే నీ పని ఏమవునో అంది శాంతమ్మ కృతజ్ఞతాభావంతో. ఆ భాస్కర్ రెడ్డి గారితో పాటు మన బావగారి పేరు కూడా తలుచుకో అమ్మా. మాస్టారి కథ విన్నాకే నాకు ఎలాగైనా కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలన్న పట్టుదల కలిగింది అన్నాడు శంకరం. నువ్వు ఇంకొకరిని కూడా తలుచుకోవాలి శంకరం. మన చారు ఆ రోజు అంత ఘాటుగా మాటలని ఉండకపోతే నువ్వు అసలు ఇల్లు కదిలేవాడివా అంది భానుమతి. మళ్ళీ ఆ రోజు నా మాటలు జ్ఞాపకం చేసి ఎందుకు నన్ను సిగ్గుపరుస్తావక్క? చిన్నతనంలో ఏదో అన్నాను అంది చారుమతి సిగ్గుపడుతూ. నువ్వు చేసింది చాలా మంచి పని చారు. భానక్క అన్నట్లు నువ్వు అలాంటి మాటలు అని ఉండకపోతే నాలో వేడి పుట్టేది కాదు.
నీ మాటలతో నా కర్తవ్యం గుర్తు చేశావు, నా కళ్ళు తెరిపించావు అన్నాడు శంకరం. మనమెంత, మన మాటలకి చేతలకి ఉండే ప్రభావం ఎంత? మనం మహాత్ములమా, ఏదో సామాన్యులం? ఏటి ఒడ్డున బ్రతికే నీటిపూల వంటివి మన జీవితాలు అన్నారు రామారావు గారు. అందులో ఉండే అర్థం గ్రహించిన చారుమతి, మాస్టారు, మన జీవితాల్ని ఎంత బాగా పోల్చారు. అతి సామాన్యులం మనం. పుట్టడం, ఇబ్బందులు పడటం, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం, చనిపోవడం, ఇదేగా జీవితం. ఏ ఒక గొప్ప పని చేయకుండానే, జీవితంలో ఏ ప్రత్యేకత లేకుండానే తనువు చాలిస్తాం అనుకుంది. భోజనాలు చేసి చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ అందరూ ముందు గదిలో మాటలకి చేరారు. శంకరం మధ్యప్రదేశ్ విశేషాలను గురించి, తన ఉద్యోగాన్ని గురించి చెప్తే చెల్లెళ్ళు కాకినాడ విశేషాలు, సినిమాలు మొదలైన వాటి గురించి చెప్పారు. తెల్లగా ఉండే శంకరం గోధుమ వర్ణానికి తిరిగాడు. సుకుమారంగా ఉండేవాడు కొంచెం మోటుదేరి కొద్దిగా లావయ్యాడు. స్వశక్తి మీద పైకి వచ్చిన అతనిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం స్ఫుటంగా కనిపిస్తున్నాయి. కదలికలో ఒక విధమైన హుందాతనం, మాటల్లో ఒక తరహా నిండుతనం కనిపిస్తున్నాయి. ఎంత మారిపోయాడు శంకరం అనుకుంది చారుమతి 2 ఏళ్లలో అతనిలో కలిగిన మార్పును గమనిస్తూ. శంకరం వచ్చిన వారం రోజులకే భగవతిని చూసుకోవడానికి విశాఖపట్నం నుంచి పెళ్లివారు వచ్చారు. పెళ్లి కొడుకు బీకాం పాస్ అయి హైదరాబాద్లో ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లవాడు, తల్లి భగవతిని చూసుకోవడానికి వచ్చారు. వారికి పిల్ల నచ్చింది. 2000 కట్నము, ఆడపడుచు లాంఛనాలు కావాలని కోరారు. పెళ్లివారు వెళ్ళిపోయాక శాంతమ్మ శంకరంతోనూ, పెద్ద కూతుళ్ళిద్దరితోనూ, రామారావు గారితోనూ పెళ్లి విషయం చర్చించింది. పెళ్ళికొడుకు ఏం బాగాలేడమ్మా, భగవంతిని ఇస్తే కాకిముక్కుకి దొండపండులా ఉంటుంది అన్నాడు శంకరం. పెళ్లి కొడుకుకి 26 ఏళ్ళు, నల్లని పెద్ద విగ్రహం, కొంచెం పళ్ళెత్తు, కానీ భగవతికి నచ్చాడు. దాని దృష్టి అంతా అతని ఉద్యోగం మీదే అంది చారుమతి. డబ్బు మాట ఎలాగా అంది భానుమతి. 2000 లాంఛనాలు అడుగుతున్నారు. పెళ్ళికి మళ్ళీ ఖర్చుంటుంది. అన్నీ కలిపి తడిసి మోపడవుతాయి. మనం ఈ సంబంధానికి తూగలేం అంది శాంతమ్మ. ఏ సంబంధము తూగలేమమ్మా. అందరూ బావగారిలాగా, గోపాల్లాగా ఉచితంగా కానీ ఖర్చు లేకుండా నీ కూతుళ్ల మెడలో పుస్తకట్టేయడానికి అంగీకరించరు అంది చారుమతి. నిజమేనమ్మా, అందరూ మంచివాళ్లే ఉంటారా? ఇప్పటి కాలంలో పిల్ల అందం చూసి ఎవరు చేసుకుంటున్నారు? డబ్బు కోసం ఆశపడతారు అంది శాంతమ్మ. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందరి పెళ్లి విషయం తేల్చండి అన్నాడు శంకరం. పిల్లవాడి తల్లి మంచిదిలాగే ఉంది అంది భానుమతి. నన్ను అడిగితే ఈ సంబంధం నిశ్చయం చేసేద్దామంటాను. ఇంతకు మునుపు చూసినవన్నీ ఎస్ఎల్సి పాస్ అయిన పెళ్లి కొడుకుల సంబంధాలే. వాళ్లే 1000-2000 అడిగారు. అంతకంటే కొంచెం డబ్బు ఎక్కువైనా ఈ సంబంధం చేసేయడమే మంచిది అంది చారుమతి. పిల్లవాడు ఉద్యోగంలో పైకొచ్చే అవకాశం ఉంది అన్నారు రామారావు గారు. సరే, అందరూ ఒప్పుకుంటున్నారు. భగవతి ఇష్టపడుతుంది కనుక ఈ సంబంధం ఖాయం చేసి పెళ్లి చేసేద్దాం అన్నాడు శంకరం. అన్నింటికీ డబ్బు ఉండొద్దటనా అంది శాంతమ్మ. డబ్బు విషయం నేను చూసుకుంటాను, అది నాకు వదిలేయ్ అన్నాడు శంకరం. శంకరం అలా అన్నాడే కానీ మనస్సులో డబ్బు గురించి మదన పడుతూనే ఉన్నాడు. ముందర ఎవరైనా అప్పు ఇస్తే తర్వాత తన ప్రతి నెల కొంత డబ్బు చొప్పున తీర్చేయవచ్చు. కానీ అప్పు ఇచ్చేవారెవరు? మర్నాడు శంకరం చారుమతిని పిలిచి అప్పు సంగతి ఎత్తాడు. నా దగ్గర కూడబెట్టినవి 600 ఉన్నాయి, అవి తీసుకో శంకరం. తక్కినది సూరమ్మ గారి దగ్గర అప్పు తెద్దాం అంది చారుమతి. నీ డబ్బు దాచుకోవే, అంతా ఇంటికే వాడేస్తున్నావు అన్నాడు శంకరం నొచ్చుకుంటూ. ఇది ఎప్పటి నుంచి నేర్చుకున్నావు, నీ డబ్బు నా డబ్బు అంటూ అంది నిష్ఠూరంగా చారుమతి. బాధపడకే, ఆడపిల్ల సొమ్ము తీసుకోవాలంటే సంకోచంగా ఉంటుంది. నా దగ్గర ఒక 600 దాకా ఉన్నాయి. మనమే ఎలా లేదన్నా 2500 అయినా అప్పు తేవాలి అన్నాడు శంకరం. సూరమ్మ గారిని కలుసుకుంటానని వెళ్ళి గంటలో ముఖం వేలేసుకుని తిరిగొచ్చింది చారుమతి. ఏమైంది చారు అన్నాడు శంకరం ఆత్రంగా. సూరమ్మ గారు అంత డబ్బు అప్పు ఇవ్వడానికి వెనకేస్తోంది. ఏదైనా తాకట్టు పెడితే ఇస్తుందట. ఇల్లు కుదోపెట్టమంటోంది అంది. శంకరం గుండెల్లో రాయి పడింది. ఎప్పుడో తాతలు సంపాదించిన ఇల్లు, అది ఉండటం వల్లే తలదాచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది. ఇల్లు తాకట్టు పెట్టడమా అని ఆలోచనలో పడ్డాడు. బావగారు సలహా అడిగితే బాగుంటుందేమో అంది చారుమతి. ఆ ఆలోచన నచ్చి శంకరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి అప్పు సంగతి, సూరమ్మ ఇల్లు పెట్టమనడం చెప్పి, ఇప్పుడు ఏం చేయమంటారు బావగారు అన్నాడు. రామారావు గారు చాలాసేపు ఆలోచించారు. చివరికి, శంకరం, మనం ఏదో తాకట్టు పెట్టందే ఈ కాలంలో మనకి ఎవ్వరు అంత డబ్బు అప్పుగా ఇవ్వరు. ఈ పెళ్లి చెయ్యాలంటే తాకట్టు పెట్టక తప్పదు మరి అన్నారు. శంకరం దిక్కుతోచని వాడిలా కూర్చున్నాడు. ఇల్లు తాకట్టుని గురించి వింటే తల్లి బాధపడుతుంది, కానీ వేరే గతి లేదు. శాంతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే ఇంటి తాకట్టునే
తాకట్టుకు ఒప్పుకొని కాగితాల మీద సంతకం చేసింది. మంచి ఉద్యోగస్తుడు భర్తగా లభిస్తున్నాడని మురిసిపోతున్న భగవతికి మాత్రం ఇంటి తాకట్టును గురించి పెద్దవాళ్ళు తెలియనివ్వలేదు. భగవతి పెళ్లికి ఏప్రిల్ 30వ తారీఖున ముహూర్తం పెట్టారు. మంచి రోజు చూసి పసుపు దంపించి ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించారు. ఇంటికి వెళ్ళవేయించి కొన్ని ఏళ్లు దాటిపోయింది. ఎలాగూ ఖర్చు అవుతుందని శంకరం ఇల్లు బాగు చేయించి వెళ్ళవేయించాడు. గుమ్మాలకి పసుపు రంగు రాసి తెలుపు ఎరుపు రంగు చుక్కలు పెట్టింది భానుమతి. శాంతమ్మకి పనులలో సహాయం చేయడానికి శారదమ్మ రోజు మధ్యాహ్నం వచ్చేది. పప్పులు బియ్యం బాగు చేయడం, అప్పడాలు వడియాలు పెట్టడం, వీటితో ఆడవాళ్ళకి ఊపిరి సలపని పని. రామారావు గారికి చారుమతికి స్కూళ్ళకి ఇంకా సెలవులు ఇవ్వలేదు. పెళ్లి ముందు 10 రోజులు సెలవు పెడతానంది చారుమతి. బజారు పని అంతా శంకరమే చూసుకుంటున్నాడు. రోజు బజార్ నుంచి రాగానే ధరలు మండిపోతున్నాయమ్మా, ప్రతి వస్తువు ఖరీదు పెరిగిపోయింది అనేవాడు. అవును నాయన, రోజు రోజుకి బ్రతకడం కష్టమైపోతుంది, ఎంత వచ్చినా చాలడం లేదు అనేది శాంతమ్మ. ఒకరోజు ఉదయమే బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతోంది శాంతమ్మ. పొద్దున్నే మినపప్పు రుబ్బడానికి సాయంగా శారదమ్మ ముందు రాత్రే వచ్చి పడుకుంది. మంచం మీద గుడ్డపరిచి పొద్దున్నే ఇద్దరు వడియాలు పెడుతున్నారు. వంటింట్లో భానుమతి రామారావు గారికి, శంకరానికి, చారుమతికి వడ్డిస్తోంది. బయట నుంచి శాంతమ్మ మాటలు వినిపించాయి. ఏమిటోనమ్మా శారదమ్మ, చారు పెళ్లి కాకుండా భగవతి పెళ్లి చేసేయడం నాకేం బాగాలేదు. రేపు పెళ్లికి వచ్చిన నలుగురు పెద్దలు ఏమిటమ్మా పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేస్తున్నారు అంటే ఏమని సమాధానం చెప్పను? ఆ మాటలు తల్లి నోటి నుంచి వెంటనే చారుమతి గబగబా ఎంగిలి చేత్తోనే బయటికి వచ్చి విసురుగా అంది. ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తానమ్మా. మా చారుమతికి పెళ్ళీడు ఎలాగూ దాటిపోయింది. 2-3 సంవత్సరాలు ఇంకా ఆగినా పర్వాలేదు. భగవతికైనా ఈడున్నప్పుడే పెళ్లి చేయాలని ఇప్పుడే చేస్తున్నాం అని చెప్పు. మళ్ళీ నువ్వు నా పెళ్లి మాట ఎత్తితే ఊరుకోను. భగవతినైనా సంతోషంగా ఉండనియ్యి. అమ్మ మాటలు ఎందుకు పట్టించుకుంటావు చారు? నువ్వు ముందరొచ్చి భోజనం చెయ్యి అని చారుమతి ఎడం చెయ్యి పట్టుకొని బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళింది భానుమతి. చూసావా శారదమ్మ ఎంత లేసి మాటలు అంటోందో? వీళ్ళు నా కూతుళ్ళు కాదమ్మా, శత్రువులు. దానికి పెళ్లి కాలేదే అని నేను ఎంత బాధపడుతున్నానో భగవంతుడికే ఎరుక. నువ్వు అదృష్టవంతురాలవమ్మా, ఒక కొడుకుని కని ఊరుకున్నావు, కూతుళ్ళని కనలేదు. శాంతమ్మ మాటలు వినేవాళ్ళకి కష్టం కలిగించాయి. చారుమతి స్కూల్కి వెళ్తూ తను తల్లితో అన్నమాట తప్పేమో అని బాధపడింది. తనకు అప్పటిదాకా పెళ్లి కాలేదంటే తల్లి తప్పు కాదు, ఆవిడ మాత్రం ఏం చేయగలదు? పరిస్థితులు అలాంటివి. తండ్రి చనిపోవడం, పేదరికం అన్నీ అలా వచ్చాయి. కానీ రోజు ఒక్కసారైనా శాంతమ్మ నోటి నుంచి ఆ మాటలు వింటున్న చారుమతికి విసుగ్గా ఉంటుంది. రామారావు గారి ముందు, శంకరం ముందు అలా తొందరపడకుండా ఉండవలసింది అనుకుంది చారుమతి. పైగా అనవసరంగా తల్లిని బాధ పెట్టానని మనస్సులో ఎంతో కష్టపడింది. పెళ్ళిళ్ళని గురించి ఆలోచిస్తుంటే పద్మ జ్ఞాపకం వచ్చింది. శంకరాన్ని పద్మని గురించి ఇవాళైనా అడగాలి అనుకుంది. సాయంత్రం వస్తూనే ముందు గదిలో పేపర్ చూస్తున్న శంకరాన్ని అడిగింది. అలా జగన్నాథపురం వంతెన దాకా వెళ్దాం, వస్తావా అని. ఎందుకు అన్నాడు శంకరం. నీతో మాట్లాడాలి అంటూ చారుమతి లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని కాఫీ తాగి వచ్చింది. శంకరం బట్టలు వేసుకుని తయారుగా ఉన్నాడు. నేను శంకరం అలా బయటికి వెళ్ళొస్తాం, అమ్మ అడిగితే చెప్పు అని భగవతితో చెప్పి చారుమతి బయటకు వచ్చింది. ఇద్దరు మసీదు దగ్గర మలుపు తిరిగి మెయిన్ రోడ్ మీదకి వచ్చారు. మెయిన్ రోడ్ మీద తిన్నగా 1 మైలు నడిస్తే జగన్నాథపురం వంతెన వస్తుంది. అక్కడ ఉప్పుటేరు మీద పాత వంతెన స్థానంలో కొత్త వంతెన కట్టారు. ఆ వంతెన చాలా విశాలంగా ఉంది. పనిలేని యువకులు, సాయంత్రం కొంత దూరం వాకింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు జగన్నాథపురం వంతెన దాకా నడిచి వెళ్తూ ఉంటారు. వంతెన మీద నిల్చొని చూస్తే సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఏరులో పడవలు, ఏటికి 2 పక్కల చెట్లు, దూరంగా కనిపించే పచ్చని పొలాలు, పైన ఎర్రని ఆకాశం. చిత్రకారుడు సావకాశంగా కూర్చుని గీసిన వర్ణచిత్రంలా ఉంటుంది ఆ దృశ్యం. చారుమతి, శంకరం వంతెన దాటి ఏటికి అవతల వైపున కొంత దూరం నడిచి మంచి చోటు చూసుకుని కూర్చున్నారు. విషయాన్ని ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ చారుమతి తల వంచుకొని చేతితో గడ్డి తుంపుతూ కూర్చుంది. నాతో ఏకాంతంగా మాట్లాడవలసినంత పెద్ద విషయం ఏమిటే అన్నాడు శంకరం తనే ప్రసంగాన్ని కదుపుతూ. మా పద్మ తెలుసు కదా? ఎందుకు తెలియదు? మా కాలేజీ బ్యూటీ కదా, అంత తొందరగా ఎలా మర్చిపోతానో? శంకరం ఆశ్చర్యంగా అడిగాడు. పద్మకి పెళ్ళయింది. చారుమతి ఇంకా పూర్తి చేయకుండానే శంకరం అందుకున్నాడు. ఎప్పుడో 4-5 ఏళ్ల కిందటే అయింది కదూ? అవును, కానీ పద్మ కాపురం వదిలేసి కాకినాడ వచ్చేసింది. 7 ఏడాది అయింది. ఎందుకు వచ్చేసింది? దాని వెనక చాలా కథ ఉంది. పద్మ కాపురం ఒక హృదయ విదారకమైన కథ.
మీ పద్మ కథ నాకెందుకు అన్నాడు శంకరం. నువ్వు ముందు విను, తర్వాత ఎందుకో చెప్తాను అంటూ చారుమతి పద్మ కాపురం, అత్తగారి ప్రవర్తన, భర్త మూర్ఖత్వం అన్నీ చెప్పింది. అంటే మీ పద్మ తప్పేం లేదంటావు? అన్నీ విన్న శంకరం అడిగాడు. శంకరం ప్రశ్న విని ఆశ్చర్యపోయింది చారుమతి. అంటే నీ ఉద్దేశం పరిస్థితుల్ని అర్థం చేసుకొని సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి. భర్త అనువుగా లేకపోతే కొన్నాళ్ళు ఓపికగా ఉండి భర్తని మార్చుకోవాలి. అంతేకాని పుట్టిల్లు ఉంది కదా అని పరిగెత్తుకొచ్చేస్తారా? 4 ఏళ్లు నోరు మూసుకొని అన్నీ సహించడం ఓపిక కాదా? నువ్వు నాతో మాట్లాడవద్దు, నువ్వు మాకు అనవసరం అంటూ అసహించుకునే మనుషులతో 2 ఏళ్లు గడపటం ఓర్మి కాదా? ఆడదానికి మాత్రం అభిమానం ఉండదా? చారుమతి ఆవేశంగా మాట్లాడింది. నువ్వు అలా ఉద్రేకపడిపోకు. మీ పద్మకి కూడా నీలాగే ఉద్రేకమేమో. భర్త తనతో మాట్లాడడం లేదనే అభిమానంతో తొందరపడి మొగుడిని వదిలేసి ఉంటుంది. శంకరం, నువ్వేదో సహృదయతతో పద్మ పరిస్థితి అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ లోకం అందరితో పాటు ఆడదానిదే లోపమంటూ పద్మ భర్తని వెనకేసుకొని వస్తావనుకోలేదు. ఎంత ఆలోచించినా లోకుల ప్రవర్తన అర్థం కాదు నాకు. ఒక భార్య భర్త విడిపోతే మగవాళ్ళు భర్త వైపే ఉంటారు. స్త్రీలు భర్తనే చూసి జాలి పడతారు. ఆడ మగ అందరూ దుయ్యబట్టేది, తప్పు పట్టేది స్త్రీనే. మొగుణ్ణి వదిలేసి వచ్చింది అని అందరూ అనుకుంటూ ఉంటే బయటికి రాలేక ఇంట్లో పాత కథలు బాధలు తలుచుకుంటూ కూర్చోలేక అవస్థపడే పద్మ ఏం సుఖపడిపోవాలని కాపురం వదిలేసి వచ్చిందంటావు? ఈ అవమానాలన్నింటికీ కూడా సహించడానికి సిద్ధపడింది అంటే అత్తగారింట్లో ఇంకా ఎన్ని బాధలు పడి ఉండాలంటావు? భర్త ప్రవర్తన ఎంత వ్యధ కలిగించి ఉండాలి? ఆడది తగిన కారణం ఉంటేనే కానీ భర్త గృహాన్ని వదిలి ఎప్పుడూ రాదు అంది చారుమతి. శంకరం పద్మని అర్థం చేసుకోలేకపోతున్నాడని దుఃఖపడింది. పద్మ మీద జాలితో హృదయం ద్రవించింది. శంకరం చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు. చివరికి, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు చారు. ఆడది ఆడదాన్ని అర్థం చేసుకున్నట్టు మగవాడు స్త్రీని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు అన్నాడు. అవును, ఇది మగవాళ్ల ప్రపంచం. వాళ్ళేం చేసినా చెల్లుతుంది, ఏది చేసినా ఒప్పే. ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి ఏ మగవాడు ప్రయత్నించడు అంది చారుమతి దూరంగా ఎక్కడో చూస్తూ. ఇంతకీ ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు అన్నాడు శంకరం. ఏమీ లేదు అంటూ లేచింది చారుమతి. పద్మని పెళ్లి చేసుకోమని శంకరాన్ని అడగాలనిపించలేదు. అడిగినా ఒప్పుకుంటాడనే నమ్మకం లేదు. ఏమిటో నువ్వు ఏదో మాట్లాడాలి అంటూ నన్ను తీసుకొచ్చావు, ఇప్పుడు ఏమీ లేదంటావు అంటూ విసుక్కుంటూ చారుమతిని అనుసరించాడు శంకరం. ఇద్దరూ మౌనంగా వంతెన మీదికి వచ్చారు. తట్టలలో అప్పుడే విచ్చుకున్న మల్లెదండలు అమ్ముతున్నారు చాలామంది కుర్రవాళ్ళు. మల్లెపూలు కొంటావా అన్నాడు శంకరం. ఇప్పుడేం వద్దు అంది చారుమతి. చారుమతి మనసెందుకో బాగాలేదనుకున్నాడు శంకరం. శంకరాన్ని అడుగుతానని మాట ఇచ్చింది శ్రీదేవికి. శంకరానికి పద్మ అంటే ఇష్టమని తప్పక పెళ్లి చేసుకుంటాడని నమ్మింది ఇన్నాళ్ళు. కానీ శంకరం ఈరోజు పద్మదే తప్పని మాట్లాడుతుంటే సహించలేకపోయింది చారుమతి. ఏం మగవాళ్ళు అనుకుంది మగవాళ్ల మీద విముఖత్వంతో. పెళ్లికి ఒకరోజు ముందు 29వ తారీఖు సాయంత్రం దిగారు మగ పెళ్లివారు. తమ ఇల్లు చిన్నదవుతుందని బంగారు వారి సత్రంలో పెళ్లి ఏర్పాట్లు చేశాడు శంకరం. సత్రంలోనే ఒక పక్క మగ పెళ్లివారికని కొన్ని గదులు కేటాయించారు. పెళ్లి ఇంకా 2 రోజులు ఉందనగానే ఆడపెళ్లివారు సత్రంలోకి మారిపోయారు. ఇంటి నుంచి సత్రానికి ప్రతి వస్తువు తరలించడం కష్టమే అనిపించింది. పెళ్లికొడుకు కృష్ణమూర్తికి ఒక అన్న, 2 అక్కలు ఉన్నారు. అన్నకి అక్కలకి పెళ్ళిళ్ళైపోయాయి. తండ్రి లేరు. 10 సంవత్సరాల కిందటే స్వర్గస్థులయ్యారట. మగపెళ్లి వారంతా ఆడపెళ్లి వారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆడపెళ్లి వారింట్లో అంతా తెల్లటి రంగు, మగపెళ్లి వారింట్లో అంతా నల్లటి నలుపు. వారంతా భగవతిని చూసి చాలా మురిసిపోయారు. తెల్లటి కోడలు వస్తుందని. పెళ్లి కొడుకు తల్లి చాలా ఆనందించింది. పెళ్లికి 10 రోజుల ముందు విశాఖ నుంచి రేవతి, భర్త, పిల్లలు వచ్చారు. రేవతి, భానుమతి పెళ్లి పనులలో భగవతిని అలంకరించడంలో చాలా శ్రద్ధ చూపారు. మాలతి ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేసింది. శాంతమ్మ, శారదమ్మ వంటలు వడ్డనలు చూసుకున్నారు. మగవాళ్లంతా పెళ్లి పనులు, వస్తువులు అందించడం చూసుకున్నారు. చారుమతి దూరంగా ఉండిపోయింది. చారుమతికి ఏమిటో ఈ లోకంలో తానే ఒంటరిగా మిగిలిపోయినట్టు అనిపించింది. అందరికీ అందరూ ఉన్నారు. మాలతికి కూడా గోపాలున్నాడు. తనే ఎవరికీ చెందదు. పైగా వచ్చిన ప్రతి వాళ్ళు శాంతమ్మని అడగడమే. పై పిల్లలిద్దరికీ పెళ్లి చేయకుండా చిన్నపిల్లకి చేస్తున్నారే అని శాంతమ్మ నసిగేది, బాధపడేది. మాలతిని మా ఆడపడుచు కొడుక్కి స్థిరం చేసుకున్నాం. అతను 2 ఏళ్ళు పోయాక చేసుకుంటానన్నాడు. చారుమతికి ఇంకా ఏ సంబంధమూ కుదరలేదు అనేది. చారుమతికి సంబంధం ఎందుకు కుదరలేదు? ఆ అమ్మాయిలో ఏమిటి లోపం? వయస్సు ముదిరిపోతూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుండబెట్టుకుంటారు?
రకరకాల ప్రశ్నలు ఉదయించేవి బంధువర్గం నుంచి. ఈ ప్రశ్నలు వినలేక చారుమతి విసుక్కునేది, కోపగించుకునేది, ఉక్రోషపడేది. పెళ్లి ముహూర్తం రాత్రి 10 గంటలకి. ఉదయం మగపెళ్లివారు పెళ్లి కూతురికి ప్రధానం, పెళ్ళికొడుకి స్నాతకం చేసుకున్నారు. ఏమీ తోచకుండా అందరితోనూ సరదాగా తిరగలేకుండా ఉన్న చారుమతికి పద్మరాక ఎంతో సంతోషాన్ని కలిగించింది. వీధి దగ్గర పద్మ రిక్షా దిగుతూ ఉండగానే చారుమతి ముందుకు వెళ్ళి చేయి పట్టుకుని తీసుకొచ్చింది. చివరికి వచ్చావన్నమాట, రావని భయపడ్డాను అంది చారుమతి. నువ్వంతగా చెప్పి ఒట్టు వేయించుకున్నావు కదా, రాకుండా ఉంటానా? పైగా అమ్మా నాన్నగారు నిన్నట్నుంచి ఒకటే పోరు వెళ్ళమని అంది పద్మ. ఆకుపచ్చ పట్టుచీర కట్టుకొని పూర్తిగా పైట చెంగుతో వీపంతా కప్పుకొని కూర్చుంది పద్మ. ఎంత అందంగా ఉన్నా కళ్ళల్లో దీనత్వం, మనిషిలో ఒక విధమైన గంభీరత్వం మనిషిని పూర్తిగా మార్చేశాయి. భగవతికి పసుపు కుంకుమ పట్టుచీర ఉంగరం ఇచ్చి ప్రదానం చేసుకుంటున్నారు మగపెళ్లివారు. మౌనంగా చూస్తూ కూర్చుంది పద్మ. ఆమెలో ఏ చలనమూ లేదు. కదలిక లేకుండా భావరహితంగా ఉన్న అందమైన శిల్పంలా ఉంది. ఎదురుగుండా జరుగుతున్న వేడుకలు చూస్తున్న చారుమతి ఎందుకో తలెత్తి చూసింది. కొంచెం దూరంలో శంకరం నిల్చొని తదేకంగా పద్మనే చూస్తున్నాడు. శంకరం పక్కన పద్మను నిలబెట్టి మనస్సులో ఒక్కసారి ఊహించుకుంది చారుమతి. వాళ్ళిద్దరూ అందమైన జంట అనిపించింది. కానీ ఏం లాభం? దేనికైనా అదృష్టం ఉండాలి. పద్మ లాంటి అందమైనది మంచిది భారీగా వచ్చే అదృష్టాన్ని కూలదోసుకుంటున్నాడు శంకరం. పద్మ ఉన్నంతసేపు శంకరం దృష్టి ఆమె మీదే ఉండటం గమనించింది చారుమతి. గోపాల్ మాలతిని అస్తమానం చూపులతో వెంబడిస్తున్నట్లే శంకరం చూపులు పద్మని వెంటాడుతున్నాయి. పెళ్లి ఏ ఆటంకాలు గొడవలు లేకుండా జరిగిపోయింది. కట్న కానుకలు, వియ్యాలవారు జరిపిన మర్యాదలు చూసి మగపెళ్లి వారు సంతుష్టులయ్యారు. భగవతి కృష్ణమూర్తి భార్య అయిపోయింది. రెండో రోజు వధూవరులను తీసుకుని విశాఖపట్నం గృహప్రవేశం చేసుకోవడానికి వెళ్ళిపోయారు మగపెళ్లివారు. పెళ్లి కూతురికి సాయంగా రేవతి వెళ్ళింది. పెళ్లివారు వెళ్ళిపోగానే ఇల్లు పెద్ద వాన కురిసి వెలిసిపోయినట్లు వెలితిగా అయిపోయింది. శంకరం, రామారావు గారు పెళ్లివారిని దిగబెట్టి స్టేషన్ నుంచి ఇంటికొచ్చారు. హమ్మయ్య అని కూలబడుతున్న శంకరాన్ని చూసి, బాబు నీ పని ఇంకా అయిపోలేదురా, సామాను కొంచెం సత్రపు గదిలో ఉండిపోయింది, తీసుకురావాలి అంది శాంతమ్మ. ఇంకా నా కోసం పని మిగిల్చావటమ్మా అంటూ శంకరం తిరిగి సత్రానికి ప్రయాణమయ్యాడు. చారుమతి అక్కడే కూర్చుని పత్రిక చూస్తోంది. చారు, నువ్వు రారాదు, రిక్షాలో వెళ్ళి వచ్చేద్దాం అన్నాడు శంకరం. సరే అంటూ బయలుదేరింది చారుమతి. రిక్షా ఎక్కాక అడిగాడు శంకరం, మీ పద్మ అలా అయిపోయిందేం? ఎలా అయిపోయింది? ఏమీ తెలియనట్టు అడిగింది చారుమతి. పూర్తిగా చలనం లేని బొమ్మల, ప్రాణం లేని మనుషులా ఎంత మారిపోయింది అన్నాడు శంకరం. గొంతుకులో ఉన్న బాధ చూసి చకితురాలైంది చారుమతి. మద్రాసు నుంచి వచ్చిన దగ్గర నుంచి అలాగే స్తబ్దుగా తయారైంది పద్మ. పూర్వం కంటే ఇప్పుడు కొంచెం నయం. మద్రాసు నుంచి వచ్చినప్పుడే చూడవలసింది నువ్వు. ఉఫ్ అంటే పడిపోయేటంత నీరసంగా ఎండు పుల్లలా ఉంది. పాపం, నువ్వు చెప్పిన పద్మకథ అంతా నిజమేననిపిస్తుంది ఇప్పుడు అన్నాడు శంకరం తిరిగి నొచ్చుకుంటూ. చారుమతి ఏమీ మాట్లాడలేదు. సామాన్ తీసుకొని సత్రం నుంచి వచ్చేస్తూ ఉంటే తిరిగి శంకరమే అన్నాడు, భార్యాభర్తల సినిమా బాగుందట, సాయంత్రం అందరం వెళ్దామా? నీ ఇష్టం, కలిసి వెళ్తే సరదాగానే ఉంటుంది అంది చారుమతి. శంకరం కాసేపు తటపటాయించి చివరికి అన్నాడు, మీ పద్మని కూడా పిలుచుకురాకూడదు? సినిమా చూసినంతసేపు అయినా తన కష్టాలు మర్చిపోతుంది. నీకెందుకో పద్మ మీదంత శ్రద్ధ. చారుమతి హాస్యం చేసింది. నీ స్నేహితురాలు కనుక బాధల్లో ఉన్నవారిని చూసి కలిగే జాలి వల్ల అన్నాడు శంకరం. కథ మలుపు తిరుగుతోంది మనసులోనే అనుకుంది చారుమతి. ఆ రోజు మే 10వ తారీఖు. కృష్ణమూర్తి భగవతిని కాపురానికి హైదరాబాద్ తీసుకువెళ్ళిపోయాడు. కూతురు అంత తొందరలో కాపురానికి వెళ్ళిపోతుందనుకోలేదు శాంతమ్మ. భగవతి భర్త హైదరాబాద్ ప్రయాణానికి 2 రోజుల ముందుగా కాకినాడలో దిగారు. అప్పటికప్పుడు శంకరం, భానుమతి బజారుకు వెళ్ళి వంట గిన్నెలు, మంచినీళ్ళ బిందె, అన్నం తినే కంచాలు, గ్లాసులు, ప్లేట్లు, సంసారం పెట్టడానికి కావాల్సిన సామానంతా కొని తెచ్చారు. మిఠాయి ఉండలు చలిమిడి చేసింది శాంతమ్మ. కొత్త చీర, పసుపు, కుంకుమ, చలిమిడి, కొబ్బరికాయ భానుమతి చేత చిన్న కూతురు చేతిలో పెట్టించి కాపురానికి పంపుతూ ఉంటే కంట నీరు తిరిగింది శాంతమ్మకి. చిన్నపిల్ల సంసారం ఎలా దిద్దుకుంటుందో అనుకుంది మనసులో. ఎంత పెద్ద పిల్ల అయినా తల్లిదండ్రులకి చిన్నపిల్లగానే కనబడుతుంది. మరి నా క్యాజువల్ లీవ్ అంతా అయిపోయింది, సెలవు దొరకదు అంటూ మాలతి ఇంటి దగ్గరే చెల్లెలకి మరిదికి బీడ్కోలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. తక్కిన వాళ్ళంతా స్టేషన్కి వెళ్ళి వధూవరుల్ని సాగనంపారు. ఇంటి నుంచి కొత్త చీర కట్టుకుని పెద్దలకి అక్కలకి నమస్కరించింది భగవతి. అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. శాంతమ్మ రైలు కదిలేదాకా కూతురికి కొత్త కాపురం ఎలా చేసుకోవాలో చెప్తూనే ఉంది.
భానుమతి ఉత్తరాలు మర్చిపోకుండా వారానికి ఒకటి రాయాలని కోరింది చెల్లెల్ని. టికెట్లు కొనడానికి వెళ్ళిన శంకరం తిరిగొచ్చి, చారు, సామర్లకోట దాకా మనిద్దరికి కూడా టికెట్లు కొన్నాను, మనం వెళ్ళి వద్దాం అన్నాడు. చారుమతి ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు సామర్లకోట దాకా వెళ్లాలన్న ప్రసక్తే రాలేదు. రైలు కదిలింది. రైల్లో కూర్చున్న భగవతి కళ్ళనీళ్లు నింపుకుంటూ తల్లికి తక్కిన వాళ్ళకి చెయ్యూపింది. ప్లాట్ఫామ్ మీద నిల్చున్న శాంతమ్మ, భానుమతి కళ్ళు తుడుచుకున్నారు. భగవతి భర్త పక్కనే కూర్చుంది. ఇద్దరూ చాలా దగ్గరగా ఒకళ్ళకొకళ్ళు తగులుతూ ఉన్నారు. భగవతిలో ఒక సంతోషం, కించిత్ గర్వం తొంగి చూస్తున్నాయి. మాటల్లో చూపుల్లో చలాకీతనం హెచ్చయింది. వారం రోజుల్లోనే ఎంత మారిపోయింది భగవతి అనుకుంది చారుమతి. సామర్లకోటలో రైలు మారేదాకా నలుగురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కృష్ణమూర్తి చాలా నెమ్మది, అంత మాటకారి కాదు. భగవతి ఉరకలు వేస్తూ పరుగులు తీసే సముద్రమైతే అతను నెమ్మదిగా పారే నది. హైదరాబాద్ రైలు కదిలింది. భగవతి భర్తతో కాపురానికి సాగింది. భగవతి కోరిక తీరింది. 18 ఏళ్లకే పెళ్లి కూతురైంది. మంచి ఉద్యోగస్తుడు భర్తగా లభించాడు. భగవతి సుఖంగా ఉండాలి, డబ్బు ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించాలి అనుకుంది చారుమతి. శంకరం, చారుమతి కాకినాడ తిరుగు ప్రయాణానికి రైల్లో ఎక్కి కూర్చున్నారు. ఆ రైలు ఇంకా అరగంటకు కానీ సామర్లకోట నుంచి బయలుదేరదు. ప్రయాణికులు ఒక్కొక్కరుగా వచ్చి ఎక్కుతున్నారు. కంపార్ట్మెంట్ చాలా మటుకు ఖాళీగానే ఉంది. చారుమతి ఆలోచనలు మారుస్తూ శంకరం అన్నాడు, ఆ రోజు వంతెన దగ్గరికి తీసుకువెళ్తే మీ పద్మ కథంతా నాకెందుకు చెప్పావో ఇప్పుడు తెలిసింది. ఎందుకు? నేను పద్మని పెళ్లి చేసుకోవాలని నీ ఊహ. చారుమతి శంకరాన్ని చూస్తూ మౌనంగా ఊరుకుంది. అవునా? సందేహంగా అడిగాడు శంకరం. అప్పటికి కూడా చారుమతి తన ఉద్దేశం చెప్పలేదు. ఏం, నువ్వు పద్మని చేసుకోవాలనుకుంటున్నావా అంది. చేసుకోవాలనుకోవడం తప్ప? శంకరం ఎదురు ప్రశ్న వేశాడు. శంకరం మనసు తెలిసినందుకు సంతోషించింది చారుమతి. తప్పులేదు, ఎంతో ఒప్పు నవ్వుతూ అంది. చెల్లెలు నవ్వు చూసి తను నవ్వాడు శంకరం. ఆనాడు పద్మదే తప్పంతా అన్నట్లు మాట్లాడావు? చారుమతి అడిగింది. ఆ రోజు మొదటిసారి వినడం, ఎక్కువ ఆలోచించలేదు. పద్మ తొందరపడిందేమో అనుకున్నాను. మరి ఇప్పుడు పద్మ తప్పేం లేదని ఎలా తెలిసింది? పద్మని చూశాక నా అభిప్రాయాలు మారిపోయాయి. పద్మని చూశాక లేక పద్మ అందం చూశాక? చారుమతి కొంచెం హేళనగా అంది. చారు, నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పలేను. ఆడదాని అందానికి ప్రాముఖ్యం లేదను, కానీ అది ఒక్కటే మగవాడిని మారుస్తుంది, ఆకర్షిస్తుంది అంటే పొరపాటే. అందం వెనక ఉండే మనస్సు, మనిషి ప్రవర్తన ఎంతో ముఖ్యమైనవి. పద్మస్థితి చూసిన నా మనసులో ఇప్పుడెంతో బాధగా ఉంది. 25 ఏళ్ళు అయినా నిండని ఆమె జీవితం అలా అడవి కాచిన వెన్నెలలా అయిపోయిందంటే జాలి వేస్తోంది. నిజంగా ఆమె భర్త దురదృష్టవంతుడు. రంభలాంటి భార్యను పెట్టుకొని అలా ఎలా ఉన్నాడో అనుభవించడానికి కూడా అర్హత కావాలి. ఆ అర్హత నీకుందంటావా? నువ్వు అలా వ్యంగ్యంగా మాట్లాడితే నేను నీతో మాట్లాడను చారు. నేను తీవ్రంగా అడుగుతున్నాను. పద్మని నేను తిరిగి పెళ్లి చేసుకుంటానంటే పద్మ ఒప్పుకుంటుందా? ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తారా? పద్మ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఇష్టపడతారో లేదో నాకెలా తెలుస్తుంది? మరి ఎవరికి తెలుస్తుంది? చెల్లెలు తనతో ఆటలాడుకుంటోందని శంకరానికి కోపం వచ్చింది. ఏమో, చారుమతిలో ఇంకా చిలిపితనం పోలేదు. శంకరం కోపంగా ఉండటం చూసి పక్కుమని నవ్వింది. చారు, నువ్వు చాలా మారిపోయావు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవేం? నువ్వు వంతెన దగ్గర పద్మని గురించి చెప్పిన దగ్గర నుంచి రోజు నేను ఆమెని గురించి ఆలోచిస్తున్నాను. పద్మని భగవతి పెళ్లిలో చూసిన దగ్గర నుంచి పెళ్లి చేసుకోవడం ఎలాగా సాధ్యమవుతుందా అని ఒకటే మదన పడుతున్నాను. నాకు నువ్వే సహాయం చేస్తావని, ఆమె నీ స్నేహితురాలు కనుక నువ్వు నా అభిప్రాయం విని సంతోషిస్తావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. చారుమతి నవ్వడం మానేసి గంభీరంగా మారిపోయింది. నువ్వు పద్మని పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషం. అంతకంటే నాకేం కావాలి? నీ హృదయపూర్వకంగా నువ్వే పద్మని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకోవడం ఇంకా సంతోషం. ఆ మాట నీ నోటి ద్వారానే చెప్పించాలని అలా మాట్లాడాను. మరోలా భావించకు శంకరం. నువ్వు పద్మని చేసుకుంటే బాగుంటుందని నేను, శ్రీదేవి చాలా రోజుల కిందటే అనుకున్నాం. అందుకే నీతో పద్మ కథ చెప్పాను. చారుమతి ఆప్యాయంగా శంకరం చేతిలో తన చెయ్యి వేసింది. పద్మని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించడం బాధ్యతంతా నీ మీదే పెడుతున్నాను చారు. అది నువ్వు ఒక్కరితోనే నిర్వహించగలవు అన్నాడు శంకరం. మీ ఇద్దరి పెళ్ళి అంత సులువుగా తేలిపోయేది కాదు. ముందర మాధవరావుకి విడాకులు ఇప్పించాలి, తరువాత పద్మని తల్లిదండ్రుల్ని ఒప్పించాలి. తలుచుకుంటేనే చాలా కష్టమనిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యం, పద్మ రెండో పెళ్లికి ఒప్పుకుంటుందా అనేదే నా భయం. నాకు అదే భయం చారు. ఆ రోజు భార్యాభర్తల సినిమాకి వచ్చినప్పుడు చూశానుగా, పద్మ ఎంత ముభావంగా ఉందో. ఒక్క మాట మాట్లాడలేదు. నమస్కారం చేస్తే తిరిగి నమస్కరించి ఊరుకుంది. నన్ను అసలు కళ్ళెత్తి చూడను కూడా చూడలేదు.
స్టేషన్లో గంట మోగి రైలు కదలడంతో సంభాషణ ఆగిపోయింది. రైలు శబ్దంలో మాటలు వినిపించాలంటే గొంతు పెద్దది చేసి మాట్లాడుకోవాలి. అక్కడ కూర్చున్న ప్రయాణికులకు కూడా వినిపిస్తాయి మాటలు. కాకినాడ టౌన్ స్టేషన్లో దిగి ఇంటికి వచ్చి రిక్షా మాట్లాడుకున్నారు. ఇంటికి వెళ్తే ఇంకా ఈ పెళ్లి విషయం మాట్లాడుకోలేమో. రేపు నేను ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడే మాట్లాడుకోవాలి అన్నాడు శంకరం రిక్షా ఎక్కి కూర్చోగానే. పద్మ విషయమే నేను ఆలోచిస్తున్నాను శంకరం. ఒకసారి చేసుకున్న వివాహం విఫలమైతే అది హృదయానికి మానని గాయంగా మారిపోతుంది. తను ఆ దెబ్బ నుంచి కోలుకొని నిన్ను తిరిగి వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుందా అన్నది సంశయమే. వైవాహిక జీవితంలో ఒకసారి మోసపోయిన స్త్రీ అది అంత తొందరగా మర్చిపోలేదు. పోతే పద్మ తల్లిదండ్రుల విషయమో మనం చూసుకోవాలి. ఒకసారి నలుగురు పెద్దల ముందు బంధువుల ఎదుట కూతురికి వైభవంగా పెళ్లి చేసి ఇప్పుడు ఆ కూతురు చేత విడాకులు ఇప్పించగలరా? తిరిగి అదే పెద్దల ముందు రెండవ వివాహం చేయడానికి ధైర్యం ఉంటుందంటావా? అంది చారుమతి. తిరిగి కూతురి వివాహం చేయగలగడం, ధైర్యంగా ఉండటం తల్లిదండ్రుల సంస్కారం మీద, ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. కూతురితో కాపురం చేయడానికి ఇష్టపడిన అల్లుడికి విడాకులు ఇప్పించడంలో ఏ తప్పు లేదు. రెండోది, కూతురు సుఖం కోసమే వారు రెండవ వివాహం చేస్తున్నారు. పద్మ తల్లి తండ్రి కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే విడాకులకి, రెండవ వివాహానికి తప్పకుండా అంగీకరిస్తారనిపిస్తుంది అన్నాడు శంకరం. చారుమతి శంకరం మాటలు వింటూ మౌనంగా ఊరుకుంది. తిరిగి శంకరమే అన్నాడు, పెళ్లి చేసుకున్నాక పద్మని ఈ ఊళ్ళో ఉంచబోను నేను. నా ఉద్యోగం ఎలాగా ఉత్తర దేశంలో స్థిరమవుతుంది. ఈ పరిసరాలకి దూరంగా ఉన్న పద్మ పాత జీవితం మర్చిపోవచ్చు. నిజమే, కాలము పరిసరాలు మనిషి జీవితాన్ని మారుస్తాయి. పద్మ దూరంగా వెళ్ళిపోతే, మంచి భర్త లభిస్తే తప్పకుండా సంతోషంగా ఉంటుంది అంది చారుమతి. రేపు నేను మధ్యప్రదేశ్ వెళ్ళిపోతున్నానా? ఇంకా బాధ్యత అంతా నీదే. ఇటు అమ్మని అటు పద్మ వాళ్ళని ఒప్పించాలి. నాకు అన్ని వివరంగా ఉత్తరాలు రాయి. అవసరమైతే నేను పద్మకి వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాస్తాను అన్నాడు శంకరం. ఏమిటి బాధ్యతలు? ఒకటి తప్పింది అనుకుంటే వేరొకటి. భగవతి పెళ్లి భారం తీరిందంటే శంకరం పెళ్లి మీద పడింది. ఎవరి ఆలోచనలు, ఎవరి సుఖాలు వాళ్ళవి. 25 నిండని పద్మ జీవితం అడవి కాచిన వెన్నెలైపోతోందట. ఇటు నా జీవితం చీకట్ల అయిపోవడం లేదా? చెల్లెలు జ్ఞాపకం రాదా? చెల్లికి మాత్రం పెళ్ళి సుఖాలు అక్కర్లేదా? తనలో తను నిట్టూర్చింది చారుమతి. పైకి మాత్రం అలాగే శంకరం, నా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను అంది. రిక్షా ఇంటి దగ్గర ఆగింది. మరునాడు శంకరం తన భారం చెల్లెలి మీద వదిలేసి మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు. పెరటిదారి గుండా చుట్టూ తిరిగి లోపలికి ఇంట్లోకి వచ్చాడు గోపాల్. వరండాలో జాకెట్లు కుట్టుకుంటూ కూర్చుంది చారుమతి. వదిన, ఇవిగో పూలు అంటూ జేబులోంచి పొగడ పూలు తీసి చారుమతి దోసిల నిండా పోశాడు. రోజు కష్టపడి ఎందుకు తెస్తావు బాబు అంది చారుమతి పువ్వులు ఆప్యాయంగా అందుకొని వాసన చూస్తూ. నీకు ఇష్టమైన పువ్వులు ఇవ్వడంలో నాకెంతో సంతోషం ఉంది అన్నాడు గోపాల్ చెమటమట్టిన ముఖాన్ని రుమాల్తో తుడుచుకుంటూ. అతనికి తన మీద ఉండే అభిమానానికి ఆర్ద్రమైంది చారుమతి హృదయం. గోపాల్ వంటి స్నేహితుడు, సహృదయుడు లభించకపోతే తన జీవితం ఎంత నిస్సారంగా ఉండేదో అనుకుంది చారుమతి. విజయనగరం నుంచి ఎప్పుడొచ్చావు? చారుమతి అడిగింది. నిన్న రాత్రి అన్నాడు గోపాల్ తిరిగి. భగవతికి కవలలు పుట్టారని విన్నాను. ఎక్కడా అన్నాడు. రా చూద్దువు కానీ, గదిలో ఉన్నారు అంది చారుమతి లేస్తూ. సాయంత్రం 6 గంటలవుతోంది. భగవతి పురిటి గదిలో వెలుతురు ఎక్కువగా లేదు. మంచం మీద భగవతికి 2 వైపులా 2 ఆడపిల్లలు, 15 రోజుల పసివాళ్లు పడుకొని ఉన్నారు. భగవతి, బాగున్నావా అంటూ పలకరించాడు గోపాల్. రా బావా అంటూ లేచి కూర్చుంది. గోపాల్ స్టూల్ తెచ్చుకొని భగవతి మంచానికి కొంచెం దూరంలో వేసుకొని కూర్చున్నాడు. పెళ్ళి అయిన 4 ఏళ్లలో 2 సార్లు పురిటికి వచ్చి 3 పిల్లల తల్లైంది. పెళ్లికి ముందు ఉండే చిన్నతనం, ఉద్రేకం పోయి పెద్దరికం వచ్చింది. తమలపాకులతో, ఎర్రబడిన పెదవులతో, నడుం కట్టుతో ఎంతో అందంగా ఉంది. అభినందనలు అన్నాడు గోపాల్. ఎందుకు అంది భగవతి. ఎందుకేమిటి, ఒక్కసారి 2 కన్నందుకు అన్నాడు గోపాల్ నవ్వుతూ. నాకేం సంతోషంగా లేదు బావా. నాకు కూతుళ్ళు వద్దనుకున్నాను. ఏకంగా భగవంతుడు 2 ప్రసాదించాడు అంది భగవతి విచారంగా. ఒక కొడుకున్నాడుగా నిన్ను ఉద్ధరించడానికి. అయినా విచారం ఎందుకు? ఈ కాలంలో కొడుకులు కూతుళ్ళు ఒకటే అన్నాడు గోపాల్. కొడుకు కూతురు ఎప్పటికీ సమానం కారు బావా. కూతురు ఎప్పటికీ భారమే. కూతుళ్ళ పెళ్ళిళ్ళకి ఎన్ని అవస్థలు పడాలని అంది భగవతి విచారమైన ముఖం పెట్టి. గోపాల్ పెద్ద పెట్టును నవ్వాడు. భగవతి, నిన్ను చూస్తే, నీ మాటలు వింటే నవ్వొస్తోంది. కూతుళ్ళు పుట్టి ఇంకా 15 రోజులు కాలేదు. అప్పుడే వాళ్ళకి చెయ్యబోయే పెళ్ళిళ్ళని గురించి ఆలోచిస్తున్నావు. అది ఇంకా ఎన్నాళ్ల మాట? గోపాల్ పగలబడి నవ్వుతూ ఉండగానే శాంతమ్మ కుంపట్లో నిప్పులు వేసుకొని వచ్చింది.
ఏమిటి బాబు అంత నవ్వుతున్నావు అంది చంటి బిడ్డని చేతిలోకి తీసుకొని సాంబ్రాణి పొగ వేస్తూ. చూడత్తా, మీ భగవతి ఎంత తెలివైందో, కూతుళ్ల పెళ్లిళ్ళని గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తోంది అంటూ మళ్ళీ నవ్వాడు. అప్పుడే పుట్టిన బిడ్డలకి ఎప్పుడో జరగబోయే పెళ్లిళ్ళని గురించి భగవతి ఆలోచిస్తూ ఉందంటే గోపాల్కి విపరీతంగా నవ్వొస్తోంది. వరండాలో కూర్చున్న చారుమతితో, వంట చేస్తున్న భానుమతితో, భగవతి పెద్ద కొడుకు వాసుని ఆడిస్తున్న మాలతితో, అందరితోనూ చెప్పి మళ్ళీ మళ్ళీ నవ్వాడు. ఆ మాట విన్న ఎవ్వరికీ గోపాల్కి వచ్చినట్టు నవ్వు రాలేదు. భగవతి మాటల వెనుక ఉన్న వ్యధ అర్థమైంది. గోపాల్ కాసేపు మాలతితో డాబా మీద కూర్చుని మాట్లాడి ఇంట్లో అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మాలతి, గోపాల్ అందరి ముందు మాట్లాడుకోవడానికి పూర్వంలా సిగ్గుపట్టం లేదు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు సినిమాలకి, షికార్లకి వెళ్తున్నారు. స్కూల్ ఫైనల్ మాత్రం చదివాడని పెళ్లి చేసుకోవడానికి భగవతి తోసిపుచ్చిన గోపాల్ ఇప్పుడు ప్రైవేటుగా పీయూసీ పాస్ అయి BA పరీక్ష కూడా రాశాడు. ఈ ఏటితో అతని BA పరీక్ష పూర్తి అవుతుంది. మాలతిని కూడా ప్రోత్సహించి ప్రైవేటుగా పీయూసీ పరీక్షకి చదివిస్తున్నాడు. ఈడైన వాడు, సహృదయుడు, సరసుడు అయిన గోపాల్నే భర్తగా పొందుతున్న మాలతి అదృష్టవంతురాలు అనుకుంది చారుమతి. గోపాల్ని చూసినప్పుడల్లా మాలతి అదృష్టమే తలుపులోకి వస్తుంది ఆమెకు. వాళ్ళిద్దరి పెండ్లికి తను అడ్డుగా ఉంది అని బాధపడుతుంది. అక్క పెండ్లి కానిదే తను చేసుకోనని పట్టుబట్టి కూర్చుంది మాలతి. ఈ 4 ఏళ్లలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. చెల్లెలి కంటే ముందు పెళ్ళైన భానుమతికి పిల్లలు కలగలేదు. భగవతికి 4 ఏళ్లలోనూ 3 పిల్లలు. శాంతమ్మకి, భానుకి పిల్లలు కలిగినందుకు ఒక పక్క విచారం, భగవతికి పిల్లలు పుట్టినందుకు సంతోషం ఒక పక్క. ఒంటరిగా కాపురం పెట్టడానికి వెళ్ళిన భగవతి ఇల్లు 2 ఏళ్లలో ఉమ్మడి కుటుంబంగా మారిపోయింది. భగవతి తోటికోడలు 2 పిల్లల్ని, భర్తని ఈ లోకంలో వదిలి పరలోక యాత్ర చేసింది. పెద్ద కొడుకు పిల్లల్ని పెట్టుకుని భగవతి అత్తగారు భగవతి ఇంట్లోనే ఉంటోంది. ఏ మార్పు లేనిది నా జీవితమే అనుకుంది చారుమతి. 2 ఏళ్లకు ఒకసారి కాకినాడ వచ్చే శంకరానికి చారుమతి పెళ్లి మీద కంటే పద్మతో తనకి జరిగిపోయే పెళ్లి మీదే శ్రద్ధెక్కువ. అతని నిరంతర కృషి వల్ల, చారుమతి పద్మకి ఇచ్చిన ప్రోత్సాహం వల్ల పద్మ, మాధవరావు విడాకులు తీసుకున్నారు. పద్మ ఇప్పుడు శంకరంతో పెళ్లి కోసం ఎదురు చూస్తోంది. చారుమతికి 1-2 సంబంధాలు వచ్చినా కట్నాలు ఇవ్వడానికి భయపడి అంతా వెనక తీశారు. భగవతి పెళ్లికి చేసిన అప్పు తీరటానికే అతి కష్టమైంది. తాకట్టు మీద ఉన్న ఇల్లు అప్పు తీర్చి విడిపించుకోవడానికి తాతలు దిగొచ్చారు. పైగా మధ్య మధ్య భగవతి పురిటి ఖర్చులు, ప్రయాణాలు. ఇక ఎవరి సంసారాలు వారికి ఏర్పడబోతున్నప్పుడు మళ్ళీ చారుమతి పెళ్లికి అప్పు చేస్తే ఎవరు తీర్చుకుంటారు? మాలతి, గోపాల్ చారుమతి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. అక్క పెళ్లి అవగానే మాలతి వివాహం చేసుకుని భర్త గృహానికి వెళ్ళిపోతుంది. శంకరం వివాహం చేసుకుని సంసారం పెట్టుకుంటే డబ్బు ఎత్తి పంపి అప్పులు తీర్చడం కాని పని. 27 ఏళ్ళు వచ్చిన చారుమతి కన్యగానే మిగిలిపోయింది. రాత్రి 7 గంటలు అవగానే భగవతికి భోజనం పెట్టేస్తుంది శాంతమ్మ. పురిటిరాలు తొందరగా భోజనం చేస్తే పడుకునేలాగా అన్నం అరిగిపోతుందని, ఆరోగ్యంగా ఉంటుందని ఆవిడ నమ్మకం. ఇంకొంచెం నెయ్యి వేసుకొని తినో బలవంత పెడుతుంది శాంతమ్మ. ఇంకెంత వేసుకోనమ్మా అంటుంది భగవతి విసుగ్గా. ఏమోనమ్మా, ఏదో ఒక నెయ్యి వేసి దగ్గర కూర్చొని పెడితేనే నాకు తృప్తి. నువ్వు పుష్టికరమైన ఆహారం తీసుకోకపోతే తర్వాత నీరసించిపోతావు. పిల్లలందరినీ చూసుకోవద్దు, మీ అత్తగారు రోగిష్ట అంటున్నావు శాంతమ్మ అంది. ఆవిడ 1 రోజు లేచి తిరిగితే 2 రోజులు పడకేస్తుందమ్మా. చూసావుగా మనిషి ఎంతలావో, ఒకటే ఆయాసం. పని చేయకపోతేనే నయం. ఆవిడ మంచం ఎక్కిందంటే నా పని అవుతుంది. అటు పిల్లల్ని చూసుకోవడం, ఇటు ఆవిడ సేవలు. భగవతి తల్లితో సంసారంలో ఉండే కష్టాలు చెప్పుకుంటోంది. చంటి పిల్లలతో, అందులోనూ కవలతో ఎలా అవస్థపడతావో అంది నిట్టూరుస్తూ శాంతమ్మ. చంటి పిల్లలు పర్వాలేదమ్మా, కాలొచ్చిన వాస్తుతోనే అవస్థ. అటు ఇటు వెళ్ళిపోతాడు, ఏ రోడ్డు మీదకి వెళ్ళిపోతాడో అని భయం. అస్తమానం కార్లు, సైకిళ్ళు తిరుగుతూ ఉంటాయి. మీ బావగారి పిల్లలు కొంచెం పెద్దవాళ్లేమో. పెద్ద పిల్లవాడికి 10 ఏళ్ళుంటాయా? వాళ్ళు వాసుని ఆడించరా అంది శాంతమ్మ. అయ్యో, మా బావగారి పిల్లలా? వాసుని ఆడించడమా? అంత అదృష్టమా? వీడిని ఏడిపించకుండా ఉంటే చాలు. ఆ పిల్లలిద్దరూ తెగ అల్లరి చేస్తారు, మాట వినరు. పైగా తల్లి లేని పిల్లలు అంటూ తెగ ముద్దు చేస్తారు మా అత్తగారు అంది భగవతి. పాపం, తల్లి లేని పిల్లలు. మీ బావగారు మళ్ళీ పెళ్లి చేసుకోరా? ఎందుకు చేసుకోరమ్మా? మన చారు అక్కనివ్వకూడదు? మా అత్తగారు కూడా ఒకసారి అన్నారు. వరండాలో కూర్చుని వీళ్ళ సంభాషణ వింటున్న చారుమతి వెంటనే కోపంగా లోపలికి వచ్చింది. భగవతి, అక్కకి పెళ్లి కొడుకుని చూసి అంత ఆరిందావైపోయావా? ఇన్నాళ్ళు నాకు తెలియదు నువ్వు అక్క కోసం ఇంత జాలిపడి సంబంధాలు చూడనవసరం లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది. శాంతమ్మ, భగవతుల నోళ్ళు మూతబడ్డాయి. తిరిగి వాళ్ళ ఆ ప్రసక్తి తీసుకురాలేదు.
భగవతి మీద కోపగించుకుంది, కానీ చారుమతి ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోయింది. ఏమిటి జీవితం? ఎన్నాళ్ళీ జీవితం? జీవితం అంటేనే అయిష్టంగా ఉంది. రోజు తినడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చి నిద్రపోవడం. ఎన్నాళ్ళైనా అదే స్కూలు, అవే పాఠాలు. ఇటు జీవితంలో మార్పు లేదు, అటు ఉద్యోగంలో మార్పు లేదు. చెప్పిన పాఠాలే చెప్పడం విసుగు. పోనీ తను మాలికలా పరీక్షలకి చదివి పాస్ అయి డిగ్రీ తెచ్చుకుందామనుకుంది. డిగ్రీ తెచ్చుకుని ఏం చేస్తుంది? పెద్ద ఉద్యోగం వచ్చి ఇంకొంచెం జీతం వస్తుంది. తన జీతం ఎవరికి కావాలి? ఎవరి కోసం సంపాదన? తల్లి తప్ప అందరికీ అందరూ ఉన్నారు. తల్లిని చూసుకోవడానికి శంకరం ఉన్నాడు. తను ఎవరిని చూసుకోవాలి? ఎవరి కోసం ఎక్కువ డబ్బు సంపాదించాలి? మంచి సంబంధం దొరికింది, పెళ్ళి అవుతుందంటే ఆ ఆశ లేదు. భానుమతిలాగా ధైర్యంగా భర్తను ఎన్నుకొని అర్థించి పెళ్లి చేసుకోలేదు. ఈడైన వరుడు వెతుక్కుంటూ వచ్చిన మాలతి అదృష్టం తనకు లేదు. పోతే భగవతిలా ఇంట్లో అందరినీ బెదిరించి సాధించి మంచి ఉద్యోగస్తుడిని చేసుకునే చొరవ లేదు. తన తల్లి ఏమైనా సహాయం చేస్తుందా అంటే అక్కడ చుక్కెదురే. ఆవిడ మాటల్లో బాధ వెల్లడించగలదు, ఎదుటివాళ్ళ అదృష్టం చూసి ఈర్ష్యపడగలదు. అంతేకాని తనంతట తను ఏ పని సాధించలేదు, ఏ కూతురికి పెళ్లి చెయ్యలేదు. ఆవిడ అదృష్టం బాగుండి నలుగురు కూతుళ్ళకి భర్తలు దొరికారు. దురదృష్టవంతురాలు చారుమతి మిగిలిపోయింది. జీవితంలో ముందు జరిగే అభివృద్ధిని చూసి తలుచుకునే మనిషి ఉత్సాహంగా జీవించగలడు. ప్రగతి లేని జీవితం సారవిహీనంగా ఉంటుంది. రైలు కదులుతూ ఉంటే ఎన్ని రోజులైనా ప్రయాణం చేయగలం. కదలని రైల్లో ఎంతసేపు కూర్చోగలం? ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబం పురోభివృద్ధి చూసుకునే మనిషి జీవించగలుగుతున్నాడు. పెళ్ళి, పిల్లలు, సంసారం, కొండలు కోనలు దాటుకుంటూ ముందుకు పరిగెడుతున్న ప్రవాహం లాంటి జీవితం. పెళ్ళి, సంసారం లేని జీవితం నిలిచిపోయిన నూతిలోని నీరులా నిశ్శబ్దమైనది. ప్రతి మనిషి ఉత్సాహంగా పరుగులడే ప్రవాహం లాంటి జీవితాన్నే వాంఛిస్తాడు. ఆగిపోయిన జీవితం చారుమతిది. తను ముందరికి జరుపుకోలేదు. ఇంకొకరు వెనక నుంచి వచ్చి ముందరికి తోసి సహాయం చెయ్యరు. మరి ఎలా కదులుతుంది? కదలని జీవితాన్ని తలుచుకుంటే చారుమతికి దుఃఖం వస్తోంది. శ్రీదేవి, పద్మ తన స్నేహితురాండ్రు. అయితేనేం, 3 జీవితాలు 3 రకాలు. శ్రీదేవి పుట్టినప్పటి నుంచి అదృష్టవంతురాలు. వడ్డించిన విస్తరి ఆమెది. పద్మ మధ్యలో అగాధంలో చిక్కుకొని పోయినా ఎలాగో ఒడ్డు చేరి శంకరం అనే అదృష్టాన్ని చేయూతగా తీసుకుని కొత్త లోకాలకు పయనిస్తోంది. ఎటూ మిగిలింది తనే. ఎవరికీ అక్కర్లేంది, ఏ అదృష్టము వరించనిదీను. కదలని ఈ జీవితం విసుగు, ఉద్యోగం విసుగు. తన చేతులతో తనే ప్రాణాలు తీసుకునే ధైర్యం లేదు, ఇచ్చా లేదు. అలా అని జీవోత్సవంలా బ్రతకనూ లేదు. భగవతి బావగారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో వచ్చే మార్పైనా ఉంది. అయితే తాను కలలు కనే జీవితం ఎలాగా మృగ్యమే. కానీ ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మార్పు ఉంటుంది. ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు మార్పు. ఒక విసుగు నుంచి ఇంకో విసుగైన జీవితానికి మార్పు. జీవితంలో చలనము, ముందుకు కదలిక లేకపోయినా మార్పు ఉంటుంది. ఏదో ఒకటి. తను సామాన్యురాలు. తన జీవితం ఏటి ఒడ్డున పూచే సామాన్యమైన పువ్వు లాంటి జీవితం. 1,000,000 మంది సామాన్యులలో దురదృష్టవంతులలో తను ఒకతే. తెల్లవారు లేస్తూనే భగవతితో చెప్పింది, మీ అత్తగారికి రాయి, మా అక్క మీ పెద్దబ్బాయిని చేసుకుంటుందని. చారుమతి మాటలు విన్న భగవతి ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయింది. శ్రీదేవి, పద్మ, చారుమతులతో పాటు వారి స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. అయితేనేం, 3 జీవితాలు 3 రకాలుగా రూపొందాయి. అదృష్టవంతురాలు శ్రీదేవికి అనురూప వరుడు దొరికి జీవితం వడ్డించిన విస్తరగానే సాగిపోయింది. అమ్మ కూచి ప్రాప్తించిన పద్మ బ్రతుకు అగాధాల్లో చిక్కుపడిన ఆనందానికి ఎదురు చూసే భాగ్యం కలిగింది. ఎటొచ్చి చారుమతి మాత్రమే ఎలా ఉన్నది అలా మిగిలిపోయింది. ఎవరికి అక్కర్లేకుండా, ఏ అదృష్టము వరించకుండా ఏటి ఒడ్డున నీటి పువ్వులాగా. సమాప్తం. ఏటి ఒడ్డున నీటి పువ్వులు నవల సమాప్తం. మరో నవలతో మళ్ళీ కలుద్దాం. శ్రోతలకు చిన్న విన్నపం. నేను తిరుమల వెళ్తున్నానండి, శ్రీవారి సేవ కోసం. వెంకటేశ్వర స్వామి సేవ చేయడానికి తిరుమల వెళ్తున్నాను. ఈ వారం రోజులు వీడియోలు పెట్టడం జరగదు. అసౌకర్యానికి మన్నించండి. వచ్చిన తర్వాత యథాప్రకారం మంచి మంచి నవలలు వినిపిస్తాను. మీ ఆదరణ కొనసాగుతుందని కోరుకుంటూ, మీ శ్రీ.